ఓ దయామయ, నువ్వు ఆత్మీయులకు దూరమైపోయావు, పరదేశంలో ఉన్నావు. అందులోనూ నీకు సాటి కాని వారితో సహవాసం చేస్తున్నావు, విషయభోగాలను అనుభవిస్తున్నావు. అందువల్లే కృషించి పాలిపోయావు. నీ మిత్రులను నువ్వు చక్కగా ఆదరిస్తున్నావు, అయినా కూడా నీ స్వభావ దోషం వల్ల వారు నీపై ప్రేమ చూపించడం లేదు. అందువల్లే నువ్వు కృషించిపోయావు, పాలిపోయావు. నీకన్నా గుణాలలో తక్కువ వారైనా జడులు కూడా ధనం ఐశ్వర్యాలతో నిన్ను మించిపోయారు, నిన్ను అవమానిస్తున్నారు. అందువల్లే కృషించి పాలిపోయావు. నువ్వు ఏమన్నా తక్కువ వాడివా? కాదు. నువ్వు అందరికన్నా గొప్పవాడు, అధికుడు, గుణవంతుడు, పండితుడు, వినయశీలుడు. అయినా నువ్వు గౌరవించబడడం లేదు ఎవరితో కూడా. గుణహీనులు, పామరులు సత్కరించబడుతున్నారు. దాన్ని నువ్వు చూస్తున్నావు. ఇదే నువ్వు కృషించటానికి, పాలిపోవటానికి గల కారణం. సరైనటువంటి బ్రతుకు తెరువు లేక బాధపడుతున్నావు. నేను గొప్పవాడని కదా, నా బ్రతుకు ఇలా అయిపోయిందేమిటి అని నిందించుకుంటున్నావు. అందువల్లే కృషించి పాలిపోయావు. జనులు మనస్సులు కామక్రోధాలకు లోనై వారు అపమార్గాలలో నడుస్తూ కష్టాలు పడుతున్నారు. అటువంటి వారి గురించి నువ్వు బాధపడుతున్నావని నేను అనుకుంటున్నాను. అందుకే నువ్వు కృషించి పాలిపోయావు. నీ ప్రజ్ఞ కారణంగా నువ్వు గౌరవించదగినవాడు. కానీ అజ్ఞానులు నీ ప్రజ్ఞను గుర్తించలేక నిన్ను పరిహసిస్తూ ఉంటారు. చెడ్డవారు నిన్ను నీచంగా చూసి ఉంటారు. అందువల్ల నువ్వు కృషించి పాలిపోయావు. ఎవడైనా శత్రువు మిత్రుడిలాగా మాట్లాడుతూ, మర్యాదస్తుడిలాగా ప్రవర్తిస్తూ నిన్ను తప్పకుండా మోసం చేసే ఉంటాడు. అందువల్లే కృషించి పాలిపోయావు. నువ్వు ఎలా మంచి చేస్తున్నావో అందరికీ తెలుసు. నువ్వు రహస్యాలను గ్రహించడంలో నేర్పరివి కూడా. నువ్వు సమర్థుడివయ్యా. అయినా చెడు బుద్ధి గలవారు నిన్ను గౌరవించకుండా ఉండవచ్చు. అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. నీ అంత మంచివాడు లేడు. నువ్వు కనుక నోరు తెరిస్తే చెడ్డవారి మధ్యలో కూడా మంచి మాటలే చెబుతావు. అయినా కూడా దురదృష్టం వల్ల నీ గుణాలు వెలుగులోకే రాలేదు. అందువల్ల నువ్వు కృషించి పాలిపోయావు. నీకు ధనము, బుద్ధి, పాండిత్యము పెద్దగా లేవు. అయినా కేవలం నీ శక్తితోనే ఉన్నత స్థానాన్ని కోరుకొని ఉండవచ్చు. నువ్వు అది నీకు లభించకపోయి ఉండవచ్చు. అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. ఈ విషయంలో నాకు ఇలా తోస్తుంది. అదేమిటంటే, బహుశా నీ మనస్సు తపస్సుపై లగ్నమై ఉండవచ్చు. అడవిలోనే నువ్వు నివసించాలని భావిస్తూ ఉండవచ్చు. నీ బాంధవులు దానిని అంగీకరించకపోవచ్చు. అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. లేదా నీ కొడుకు పచ్చి దుర్మార్గుడే ఉండవచ్చు. నీ అల్లుడు నీ ఆస్తిని పూర్తిగా తుడిచిపెట్టేసి ఉండవచ్చు. నీ భార్య నీ మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. నీ సోదరులు నమ్మించి ద్రోహం చేసి ఉండవచ్చు. నీ తండ్రి, తల్లి, అన్న కానీ గురువు మొదలైన వారు కూడా ఆకలితో కృషించి మరణించి ఉండవచ్చు. లేదా నువ్వు విప్రుడివి కానీ గోవును కానీ హత్య చేసి ఉండవచ్చు. విప్రుడి సొమ్మును దొంగిలించి ఉండవచ్చు. దేవతల దానాన్ని కాజేసి ఉండవచ్చు. అందువల్లే నువ్వు కృషించి పాలిపోయావు. లేదా నీ భార్యను ఎవరైనా అపహరించి ఉండవచ్చు. లోకము నిన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు. లేదా అజ్ఞానంతో నువ్వు ముసలవాడే ఉండవచ్చు. అందువల్లే కృషించిపోయావు. నువ్వు ముసలితనంలో ధనం ఉపయోగపడుతుందని ధనాన్ని దాచుకొని ఉండవచ్చు. దానిని ఎవరైనా అపహరించి ఉంటారు. నువ్వు మంచివాడివే, కానీ జీవితాన్ని గడపడం కోసం దుర్జనులను సేవించి ఉంటావు. నువ్వు కృషించటానికి అదే కారణమే ఉంటుంది. నీకు భార్య అంటే ఇష్టమే ఉంటుంది. కానీ పొరుగింటి క్రూరుడు, అందగాడు, ధనికుడు ఆమెను ప్రేమించి ఉండవచ్చు. ఆ కారణం చేత నువ్వు కృషించి ఉండవచ్చు. ధనవంతుల మధ్య నువ్వు చెప్పిన మంచిని ఎవరు అంగీకరించకపోయి ఉండవచ్చు. అంటే దీంట్లో ఏదన్నా ఒకటి తగులుకుంటుంది అని మాట్లాడుతున్నాడు. నువ్వు ముందే దృఢ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. అలాంటి నీపై నీకిష్టమైన వ్యక్తి కోపించుండవచ్చు. నువ్వు అతన్ని ఓదార్చలేకపోతూ ఉండవచ్చు. అదే నువ్వు కృషించిపోవటానికి కారణం. ఎవరో ఒకరు తనకిష్టమైన ఏదో పనిలో నిన్ను వినియోగించి తన స్వార్థాన్ని సాధించుకొని ఉండాలి. అది కారణం కావచ్చు. లేదా
సద్గుణ సంపన్నుడవైన ఇతర గౌరవాలు అందుకుంటున్న నిన్ను మిత్రుడెవరో ఇదంతా తన వల్లనే జరుగుతున్నట్లు తెలిసేటట్లుగా చేసి ఉండవచ్చు. అందువల్లే నువ్వు కృషించిపోయి పాలిపోయావు. నువ్వు మోహమాటంతో నీలోని అభిప్రాయాన్ని చెప్పలేకపోయి ఉండాలి. అంటే ఇవంతా మనకు చెప్తున్నారు. అంతా మనం ఇవన్నీ కావటానికి పాలిపోతాం, అంటే క్షీణిస్తటం. ఒకవేళ అలా ఉంటే దక్కవలసింది దక్కదేమో అన్న అనుమానమైనా నీకు ఉండాలి. అందువల్లే కృషించిపోయావు. లోకంలో వివిధ బుద్ధులు, వివిధ రుచులు గల మానవులుంటారు. వారిని అందరినీ నీ గుణాలతో నీవు లొంగదీసుకోవాలని భావించి ఉండాలి. నీవు పండితుడు కాకపోయినా పండిత కీర్తిని కోరుకుంటూ ఉండాలి. పిరికివాడవై పరాక్రమవంతుడనే పేరును పొందాలనుకుంటూ ఉండాలి. స్వల్పదానంతో కీర్తిని ఆశించి ఉండాలి. అందువల్లే కృషించిపోయావు. ఎంతో కాలంగా నీవు కోరుకుంటున్న ఫలితం ఏదో నీకు దక్కకుండా ఉంటుంది, లేదా దానిని ఇతరులు దొంగలించి ఉండవచ్చు. అందువల్లే నువ్వు కృషించిపోయావు. నువ్వు ఏ తప్పు చేసినట్లుగా నీకు కనిపించడం లేదు. అయినా ఇతరులు నిష్కారణంగా నిన్ను నిందిస్తూ ఉండాలి. అందువల్ల నువ్వు కృషించిపోయావు. సాధువులైన గృహస్థులు ఉన్నవారిని, సాధువులైన అరణ్యవాసులను, సన్యాసులై మందిరాల్లో ఉన్నవారిని చూసి ఉండవచ్చు. అందువల్లే కృషించిపోయావు. నీ ఆప్తులు రోగపీడితులై దుఃఖిస్తూ ఉంటే వారి దుఃఖాన్ని నువ్వు తొలగించలేకపోయి ఉండవచ్చు. దానితో నిన్ను నీవు అప్రయోజకుడిగా భావించుకున్నావు. అందువల్లే నువ్వు కృషించిపోయావు. నీవు సమయోచితంగా ధర్మానికి, అర్థానికి, కామానికి అనుకూలమైనటువంటి మాటనే చెప్పినా దానిని ఇతరులు నమ్మకుండా ప్రవర్తించి ఉండవచ్చు. అందువల్లే నువ్వు బాగా చిక్కిపోయి ఉంటావు. నువ్వు బుద్ధివంతుడవై కూడా బ్రతుకు తెరువు కోసం బుద్ధిహీనుడిస్తున్న ధనాన్ని తీసుకొని జీవిస్తూ ఉంటావు. అందువల్లే కృషించి ఉంటావు. పాపాలు పెరగటాన్ని, పుణ్యకర్మలు నశించిపోవటాన్ని చూసి ఎప్పుడూ ఆ స్థితిని నిందిస్తూ ఉంటావు. అందువల్ల కృషించి ఉంటావు. శ్రోత్రియులై ఉండి కూడా చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నవారు ఉంటారు. బుద్ధి కలవారై ఉండి కూడా ఇంద్రియ నిగ్రహం లేని వారు ఉంటారు. నువ్వు వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నావనుకుంటూ ఉంటాను. అందువల్లే నువ్వు కృషించి ఉంటావు. అంటే కడుపుమంట అని అర్థం, ఈర్ష్యపడుతున్నావు అని అర్థం. అంతా మనకే చెప్తున్నారు ఇక్కడ. ఆ బ్రహ్మరాక్షసుడిగా చెప్పేది. మనం కూడా బ్రహ్మరాక్షసులమే. ఇలా మాటకారి అయిన విప్రుడు అన్ని కోణాల నుంచి విశ్లేషణ చేసి జీవితం గురించి తెలిపాడు. మన జీవితం గురించి ఏర్పడి ఇవన్నీ కూడా ప్రశ్నారూపంతో రాక్షసుడిని ఆలోచింపజేసినట్లుగా చేశాడు. రాక్షసుడి రాతి మనస్సులో దయను పుట్టించాడు. ఎందుకంటే ఏదో ఒకటి తగులుకో ఉంటుంది కదా. ఆ అద్భుతమైన మాటలకు క్రూరుడైనటువంటి ఆ రాక్షసుడు కరిగిపోయాడు. మనుషులు కూడా కరిగిపోవాల్సిందే. ఎందుకంటే ఎవరితో ఉంటుంది వాళ్ళకి, ఏ మాటో తగులుకో ఉంటుంది. ఎంత పెద్దది ఇది ఈ ఉపదేశం. అందుకని కరిగిపోయాడు. మనం కూడా కరిగిపోతాం. విప్రుణ్ణి ఆదరించాడు, తనకు మిత్రుడిగా చేసుకున్నాడు. ఖండితం అవుతారు మిత్రులు. అధికంగా ధనాలనిచ్చి అతన్ని విడిచిపెట్టాడు అన్నాడు భీష్మ పితామహుడు. వాడు తినేదాన్ని వదిలేశాడు, లేకపోతే చంపేవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 125వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, మానవ జన్మ అతి దుర్లభమైన కార్యక్షేత్రం. అటువంటి జన్మను పొంది కూడా దరిద్రుడైన వాడు తన మేలు కోసం ఏం చేయాలి? ఇది అడగలసిందే. మనందరూ అదే కదా. ఓ గాంగేయ, దానాలలో ఉత్తమ దానమేది? ఏ వస్తువును ఎలా దానం చెయ్యాలి? ఎవరు గౌరవించదగిన వారు? ఎవరు పూజనీయులు? నాకు ఈ రహస్యాన్ని చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు పరమధర్మ రహస్యాన్ని ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ఓ రాజా, వ్యాసభగవానుడు నాకు గతంలో చెప్పిన ధర్మరహస్యాలు నీకు చెబుతున్నాను విను. ఓ రాజా, ఇది దేవరహస్యం. సులభంగా పనులు చేసే యముడు మహాతపస్సు చేసి
దానిని పొందాడు. దీనితో దేవతలు, పితరులు, ఋషులు, ప్రమథులు, లక్ష్మి, చిత్రగుప్తుడు, దిగ్గజాలు మొదలైన దేవతలందరూ ప్రసన్నులవుతారు. మహాఫలితాన్ని ఇవ్వగల ఋషిధర్మం దీనిలో రహస్యంగా చెప్పబడి ఉంది. ఇది మహాదాన ఫలాన్ని, సర్వజ్ఞ ఫలాన్ని ఇస్తుంది. ఓ రాజా, ధర్మాన్ని ఈ విధంగా గ్రహించి ఆచరించినవాడు పాపి అయినా దాని నుండి ముక్తిని పొందుతాడు, సద్గుణ సంపన్నుడవుతాడు. 10 మంది కసాయి వారితో ఒక గానుగవాడు సమానం. హీనుడైన రాజు 10 మంది గణికలతో సమానం. రాజుగా ఉండటం వీటన్నిటినీ మించిన దోషం. ఈ పాపాలన్నీ రాజ్యపాలనలోని పాపంలో సగం కూడా కాదు. ధర్మార్థ కామాలను బోధించే శాస్త్రం పవిత్రమైనది, పుణ్యమైనది. అది ధర్మం గురించి చెబుతుంది, మహారహస్యాన్ని తెలుపుతుంది. శాస్త్రాన్ని దేవతలే స్వయంగా చెప్పారు, ప్రామాణిక గ్రంథంగా ఉంచారు. ఆ ధర్మ గ్రంథాన్ని తప్పక వినాలి. దానిలో పితృ శ్రాద్ధ కర్మను సంబంధించిన రహస్యాలు, సర్వదేవతలకు సంబంధించిన రహస్యాలు చెప్పబడ్డాయి. దానిలో ఋషి ధర్మం రహస్యంగా స్మరించబడింది. అదేవిధంగా మహాయజ్ఞ ఫలం, సర్వదాన ఫలం కూడా చెప్పబడ్డాయి. దానిని ఎప్పుడూ పఠించిన మానవులు దాని తత్వాన్ని బాగా తెలుసుకుంటారు. దాని ఫలాన్ని విని ఇతరుల దగ్గర వ్యాఖ్యానించిన వారు స్వయంగా నారాయణ స్వరూపులవుతారు. అతిథులను పూజించిన మానవుడు గోదాన ఫలాన్ని, తీర్థస్నాన ఫలాన్ని, యాగ నిర్వహణ ఫలాన్ని పొందుతాడు. శ్రద్ధతో ధర్మశాస్త్రాన్ని విన్నవారు నిర్మలమైన మనస్సు కలవారు. వారి శ్రద్ధ ద్వారా పుణ్యలోకాలను సంపాదించుకుంటారు. గత పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఇకపై వారికి పాపం అంటనే అంటదు. ధర్మాన్ని పొందిన మానవుడు మరణించిన తర్వాత ఉత్తమ లోకాలకు చేరుతాడు. ఒక సమయంలో హఠాత్తుగా ఒక దేవదూత వచ్చి ఆకాశంలో అదృశ్యంగా నిలబడి ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, దేవవైద్యులైన అశ్వినిలు ఉన్నారు కదా, వారి ఆదేశంతో నేను దేవతలు, పితరులు, మానవులు వద్దకు వెళ్ళాను. వారిని ఇలా అడిగాను, శ్రాద్ధ దినం రోజున శ్రాద్ధం పెట్టినవాడు, శ్రాద్ధ భోక్త ఇద్దరూ కూడా ఇంద్రియ నిగ్రహం పాటించాలని చెప్పడానికి కారణమేమిటి? శ్రాద్ధంలో విడివిడిగా 3 పిండాలు పెట్టడానికి కారణమేమిటి? మొదటి పిండాన్ని ఎవరికి పెట్టాలి? మధ్యమ పిండం ఎవరికి పెట్టాలి? 3వ పిండం ఎవరికి పెట్టాలి? దీన్ని గురించి చెప్పు అని అడిగాడు. ధర్మంతో కూడిన ఆ మాటలు విని తూర్పు దిక్కున ఉన్న దేవతలు, పితరులు అందరూ ఆ దేవదూతను అభినందించారు. అతడితో ఇలా అన్నారు, దేవశ్రేష్ఠ, నీకు స్వాగతం. నువ్వు మంచి రహస్యాలున్న ఉత్తమమైన ప్రశ్నను అడిగావు. శ్రాద్ధం పెట్టినవాడు కానీ, శ్రాద్ధాన్నాన్ని తిన్నవాడు కానీ ఆనాడు ఆనందించకూడదు. ఒకవేళ నియమాన్ని అతిక్రమిస్తే వారి పితరులు ఆ నెలంతా అతడి రేతస్సు మీదే పడుకుంటారు. ఇక పిండ విభాగాన్ని యథాక్రమంగా చెబుతాను విను. 3 పిండాలలో మొదటి దాన్ని నీటిలో కలపాలి. మధ్యమ పిండాన్ని శ్రాద్ధం పెడుతున్నవాడి భార్య మాత్రమే తినాలి. 3వ పిండాన్ని అగ్నికి ఆహుతి చేయాలి. శ్రాద్ధావిధి ఇలాగే చెప్పింది. ఇలా చేస్తే ధర్మం లోపించదు. ఈ ధర్మాన్ని పాటించిన వాడి పితరులు ఎంతో ఆనందిస్తారు. అతడి సంతతి వృద్ధి చెందుతుంది, ఎప్పుడూ క్షీణించదు అన్నారు. అప్పుడు దేవదూత ఇలా అన్నాడు, ఓ దేవతలారా, 3 లోకాల్లో ఉన్న పితరులకు పిండం పెట్టే విధిని మీరు చెప్పారు. మొదట నీటిలో పడవేసింది ఎవరికి చెందుతుంది పిండం? అది ఏ దేవతకు సంతోషాన్ని కలిగిస్తుంది పిండం? ఏ పితరులను తరింపచేస్తుంది పిండం? తర్వాత మధ్యమ పిండాన్ని పెద్దల ఆదేశంతో శ్రాద్ధకర్త భార్య తింటుంది కదా పిండము. వారి శ్రాద్ధకర్త పితరులు ఆ పిండాన్ని ఎలా భుజిస్తారు? అగ్నిలో వేయబడిన 3వ పిండం ఏ గతిని పొందుతుంది? అది ఏ దేవతకు చెందుతుంది? దాన్ని నాకు చెప్పు. ఎలా చేయటం వల్ల ఎలాంటి ఫలం దక్కుతుంది? వీటిని ఏ దేవత పొందుతాడు అని అడిగాడు. అప్పుడు పితృదేవతలు ఇలా అన్నారు, ఓ దేవదూత, చెప్తున్నాను, దేవతలు, మునులు,
ఈ శ్రాద్ధావిధిని మెచ్చుకుంటారు. పితృకార్యానికి చెందిన ఈ రహస్యం నిశ్చింతంగా ఆ దేవతలకు, మునులకు కూడా తెలియదు. ఈ రహస్యం మార్కండేయ మహర్షికి మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు. దాన్ని ఆ మహర్షి విష్ణువు ద్వారా తెలుసుకున్నాడు. దానిని నేను నీకు చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నీటిలో కలిసిన పిండం చంద్రుడికి చెందుతుంది, ఆయనకు సంతోషపెడుతుంది. అప్పుడు చంద్రుడు దేవతలను, పితరులను ఆనందింపజేస్తాడు. తర్వాత పెద్దల ఆదేశంతో మధ్యమ పిండాన్ని శ్రాద్ధాకర్త భార్య తింటుంది. దానితో తృప్తిపడిన బ్రహ్మదేవుడు పుత్రులను కోరుకునే వారికి పుత్రులను ఇస్తాడు. ఇక అగ్నికి సమర్పించిన పిండాన్ని గురించి చెబుతున్నాను విను. అలా చేయటంలో సంతోషించిన పితృదేవతలు ప్రసన్నులై కోరికలను తీరుస్తారు. శ్రాద్ధ భోక్త ఆనాడు యజమానికి తండ్రి వంటివాడు అవుతాడు. అందుచేత శ్రాద్ధంలో భుజించిన భోక్త ఆ రోజున ఇంద్రియ నిగ్రహం పాటించాలి. కనుక విప్రుడు స్నానం చేసి పవిత్రుడు కావాలి. సహనాన్ని పాటిస్తూ శ్రాద్ధ భోజనం చేయాలి. ఈ విధంగా శ్రాద్ధాదానం చేస్తే సంతానం వృద్ధిలోకి వస్తుంది అన్నారు. అంటే అటువంటి వాళ్ళనే భోక్తులుగా పిలిచాల. కొంచెం మడుగు ఉండే వాళ్ళను, ఆచారం ఉండే అటువంటి వాళ్ళను. ఆ తరువాత విద్యుత్ ప్రభుడు అనే ముని ఇలా అన్నాడు, శ్రాద్ధ విధిని చక్కగా పాటించిన శ్రాద్ధాకర్త రూపం సూర్య తేజస్సుతో సమానంగా ప్రకాశిస్తుంది. ముందుగానే, ఒక నెల ముందుగానే భోక్తుని మనం ఎన్నుకోవాలా, ముందుగా చెప్పి పెట్టాలి. మనం ఇటువంటి తారీఖు మీరు రావాలా మా ఇంటికి. అప్పుడు వాళ్ళ వ్రత నియమంతో ఉంటారు. ఆ ఇచ్చే దానం వల్ల ఉంటుంది కూడా. ఎక్కువ దానం ఇచ్చారనుకోండి, ఎక్కువ వ్రత నిష్టంతో ఉంటారు చాలామంది. మనకే మంచిది. విద్యుత్ ప్రభుడు ధర్మరహస్యాలను విని ఒకనాడు ఇంద్రునితో ఇలా అన్నాడు, ఓ దేవా, మానవులు మోహానికి లోనై పశుపక్షి జాతిలో జన్మించిన ప్రాణులను, కీటకాలను, చీమలను, పాములను, గొర్రెలను, మృగాలను, పక్షులను హింసిస్తున్నారు. ఎంతో పాపాన్ని పొందుతున్నారు. వీరి పాపం తొలగటానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు. అప్పుడు దేవతలు, ఋషులు, పితరులు ఆ మునిని అభినందించారు. అప్పుడు ఇంద్రుడు ఆ ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పాడు, ఓ బ్రహ్మర్షి, కురుక్షేత్రాన్ని, గయను, గంగను, ప్రభాస తీర్థాన్ని, పుష్కర తీర్థాలను మనస్సులో ధ్యానించి ఆ నీటిలో స్నానం చేయాలి. అంటే అక్కడ నీళ్లు మనకు రావు కదా, ధ్యానించి అతిక్రూర మహాకాయ అని మంత్రం ఉంది, దాంతో ఆ స్పర్శించి నీళ్లను గంగా, యమున, గోదావరి, తుంగభద్ర ఇట్లా చేసుకొని ఆ నీళ్లతో మొత్తం స్నానం చేయాలి. ప్రతిరోజు చేయాలి మనం. ఆ ప్రకారం చేస్తే రాహువు నుండి చంద్రుడు విముక్తి చెందినట్లుగా పాపము నుండి విముక్తుడిని పొందుతారు. గోవుల పృష్ఠాన్ని తాకినవాడు, తోకకు నమస్కారం చేసినవాడు పైన చెప్పిన తీర్థాలలో 3 రోజులు స్నానం చేసి ఉపవాసం చేసిన ఫలాన్ని పొందుతాడు అన్నాడు. తర్వాత విద్యుత్ ప్రభుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు, అంటే గోతోకను ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి, చూసుకొని గోతోక పట్టుకోండి. ఆ తర్వాత దేవతలందరూ వింటూ ఉండగా ఇంద్రుడు బృహస్పతితో ఇలా అన్నాడు, ఓ గురుదేవా, మానవులకు సుఖాన్ని కలిగించే ధర్మం యొక్క రహస్య స్వరూపాన్ని, రహస్యంగా ఉన్న దోషాలను గురించి నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ ఇంద్ర, లేగదూడగల ఆవు నుండి కూడా ఇంకా ఇంకా పాలు కావాలని లోభంతో పాలు పితికేవాడు మొదలైన వీరిలోని దోషాలను చెబుతాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.